హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగోలేదండి. నాకు మొత్తం సాటర్డే మొత్తం ఒంట్లో బాగాలేదు. ఫీవరు, లేగలేకపోయాను అసలు. ఎక్కడ పని అక్కడే ఉన్నది. మొత్తం సండే రోజు అయితే చేసుకున్నాను. నేను ఏ విధంగా అయితే నా పని అంతా సండే రోజు చేసుకున్నాను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. చూడండి, నేను లేకపోయేటప్పటికి మా ఇల్లంతా ఎలా చిందరవందరగా ఉందో. సండే రోజు మార్నింగ్ అయితే ఇదంతా ఇలా ఉందండి. మార్నింగే లేచాను, మొత్తం క్లీన్ చేసుకుంటానని చెప్పాను. పిల్లలు అయితే సాటర్డే చేశారు, కానీ కొంతవరకు అయితే చేశారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఆదివారం మార్నింగే లేచి ఆ గిన్నెలన్నీ ఉంటే కడిగేసుకొని బయట వాకిళ్ళే ఊడ్చేసుకొని ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చి దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత మనశ్శాంతిగా అయితే ఉందండి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. శనివారం అస్సలు లేగలేకపోయానండి. ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను, కానీ అస్సలు తగ్గలేదు ఫీవరు. ఆ రోజున సాయంత్రం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ చూపించుకున్న తర్వాత అయితే తగ్గింది. నైట్ అంతాను నిద్ర కాస్త పట్టింది. మార్నింగ్ అయితే కాస్త కొంచెం తేలిగ్గా ఉండి లేచి నా వర్క్ని అయితే నేను చేసుకోగలిగాను. ఒంట్లో బాగోలేకపోతే ఏం చేస్తాను చెప్పండి. కానీ ఎలాగో ఆడవాళ్ళకి తప్పదు. వంట ఇవన్నీ అయితే మెల్లమెల్లగా చేశాను. కొంతవరకు అయితే పిల్లలు సహాయం చేశారు నాకు. సండే రోజు అయితే ఇదిగోండి ఇలా పూజ అయితే చేసుకున్నాను. మనశ్శాంతిగా అనిపించింది. హారతి అన్నీ ఇచ్చిన తర్వాత మా చిన్న అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. వాడికి ఇస్తున్నాను హారతి తీసుకోరా అని చెప్పి. ముందు రోజు అయితే వాడే చేశాడు దీపారాధన శనివారం రోజు. ఇంకా ఆదివారం ఇదిగోండి బట్టలు వేసాను. 3 రోజులు బట్టలు అయితే ఉండిపోయినాయి. ఫ్రైడే రోజు బట్టలు అయితే నేను ఉతకనండి. ఆ రోజు బట్టలు, సాటర్డే రోజు బట్టలు మొత్తం కూడాను 3 ట్రిప్పులు వాషింగ్ మిషన్లో, ఒక ట్రిప్ వాషింగ్ మిషన్లో వేసాను. అవి వాష్ చేస్తున్న తర్వాత వాటిని నీళ్ళల్లో జాడిచ్చేసుకొని డ్రయర్లో వేసుకొని ఆ బట్టలన్నీ తీసి ఆరబెట్టుకున్నాను. అలాగే ఇంకో ట్రిప్ కూడా వేసుకున్నాను. అది ఉతుకుతూనే ఉంది. నేను జాడిస్తూ నీళ్ళల్లోన ఆరబెడుతూనే ఉన్నాను డ్రయర్లో వేసేసుకొని. అలాగా చాలా బట్టలు అయితే అయిపోయినాయి. 3 తీగల బట్టలు అయినాయి ఆ రోజు. ఇంకా చేసుకునేటప్పటికి చాలా టైం ఇంకా అయిపోయింది. ఇంకా స్పీడ్గా చేసుకున్నాను. ఎందుకంటే పిల్లడికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని. ఆ రోజు వాళ్ళ నాన్నగారు మా పెద్ద అబ్బాయి లేరు, ఇద్దరు బయటికి వెళ్ళారు. ఇంకా మా చిన్న అబ్బాయి నేను ఇద్దరమే ఉన్నాము. బట్టలన్నీ చూడండి ఎన్ని బట్టలు అయితే అయిపోయినాయో. ఆ బట్టలన్నీ ఆరబెట్టిన తర్వాత ఇంకా పిల్లడేమో కంగారు పెట్టేస్తున్నాడు, అమ్మ ఆకలిస్తుందని చెప్పి. నేను ముందు రోజు అంతా ఇడ్లీయే తిన్నానండి. సండే కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీయే చేశాను. వాడు అన్నాడు, ఏం చేస్తున్నావు అమ్మ టిఫిన్ అంటే, ఇడ్లీ పెడతానురా అంటే, బాబోయ్ నిన్న ఇడ్లీయే, ఈరోజు ఇడ్లీయే, నేనైతే తినలేనమ్మా అని చెప్పాడు. వాడి కోసం అయితే దోశల పిండి బయట నుంచి తెప్పించేసి దోశలు అయితే వేసాను. నేనైతే ఇడ్లీ తినేసి రాగిజావ కాచాను, అదే తాగాను 2 సార్లు. కాస్త అదే నాకు నీరసం తగ్గించింది. ఇడ్లీ అయితే పెడతాను. గిన్నెలు చూడండి ఎన్ని అయిపోతాయో. తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మధ్యాహ్నం ఏమో పిల్లడికి రైతా చేశాను, వెజ్ పులావ్ అయితే చేశాను. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య ఇద్దరు బయటికి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు మధ్యాహ్నం బయటే భోజనం చేశారు. అయితే సాయంత్రం వాడికి వెజ్ పులావ్ ఇష్టం మా పెద్ద అబ్బాయికి, అందుకని ఇద్దరికి చేశా. నేనైతే మధ్యాహ్నం కూడా ఇడ్లీయే తినేసాను. వాడికైతే చాలా నచ్చుతుంది, మా పెద్ద అబ్బాయికి కూడా. ఇంకిద్దరు తింటారని కాస్త ఎక్కువే చేశాను. ఇలా అయ్యింది ఈరోజు లంచ్ కూడా. సండే రోజు మా చిన్న అబ్బాయి భోజనం చేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నాను. ఇంకా సాయంత్రం ఇంకా 3:30 కల్లా లేచా. బయటంతా క్లీన్ చేసేసుకున్నాను. బట్టలంతా బయటంతా వాష్ చేసిందంతా క్లీన్ చేసేసుకొని కాస్త పాలైతే మరబెట్టుకున్నాను. కాఫీ అన్నా తాగుతానని. ఫీవర్ వచ్చిందంటే ఏదైనా వేడివేడిగా తాగాలని అనిపిస్తుంది కదండి. ఇంకా అలా పాలైతే కాచాను. ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అయితే ఎలా ఉంది. ముందున్న వాటికి ఇప్పటికి మీకు తేడా తెలుస్తుంది కదా. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.